ఒక చక్కని అలనాటి చందమామ కథ విందాం. కలిస్తేనే స్నేహం. ఒక గ్రామంలో నాగప్ప, సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు. ఒకప్పుడు పెరిగేది, ఒకప్పుడు తరిగేది. తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండడం వారికే నచ్చేది కాదు. కానీ అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దామనుకున్నారు. ఇందుకు గాను వారు కాశీకి ప్రయాణమైనారు. బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారెలు, పులిహోర వండించాడు. అలాగే సిద్ధప్ప తనకిష్టమైన చక్కెర పొంగలి, నేతి రొట్టెలు వండించాడు. ఇద్దరూ తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీ ప్రయాణానికి బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిందాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతోంది. అయినా వాళ్ళు తమ ఆహారపు మూటలు విప్పలేదు. సిద్ధప్ప ఏ పచ్చడన్నమో తెచ్చుండొచ్చు. వాడికి తన గారెల్లోనూ పెరుగన్నంలోనూ సగం ఎందుకు ఇవ్వాలి అని నాగప్ప అనుకున్నాడు. నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చుంటాడు. వాడికి తన చక్కెర పొంగల్లో సగం వాటా ఎందుకు ఇవ్వాలి అని సిద్ధప్ప అనుకున్నాడు. డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు. కానీ ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు. రెండోవాడు నిద్రపోగానే తమ ఆహారం తాము తినాలి అని వారిద్దరూ ఆలోచించారు. కానీ సాధ్యం కాలేదు. ఇద్దరు ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవారులు మేలుకొని ఉన్నారు. అందుచేత తెల్లవారేసరికి ఇద్దరూ చచ్చుపీనుగల్లాగా తయారై నడవలేకపోయారు. నాగప్ప విచారంగా తన గారెల మూట కేసి చూసేసరికి అందులోని చీమలు బార్లు కట్టి వస్తూ ఉండడం కనిపించింది. వాటిని చూస్తేనే నాగప్పకు ఒళ్ళుపై తెలియనంత శివం ఎత్తింది. కళ్ళు ఎరిపెక్కాయి. పళ్ళు పటపటా కొరికాడు. ఏ నాగప్ప, ఉన్నట్టుండి అలా రుద్దుడివైపోతున్నావే అని సిద్ధప్ప అడిగాడు. చూసావా, నా పెళ్ళాం ఎంత పనిచేసిందో, గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు. గారెలు పాచికంప కొడుతున్నాయి. వాటి నిండా చీమల పుట్టలు. నాగప్ప వాటిని దూరంగా విసిరేస్తూ ఇంటికెళ్ళి దాని ఎముకలు విరుస్తానుండు అన్నాడు. తొందరగా సిద్ధప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పాడు. అందులో కూడా చీమలు చేరాయి. పొంగలి పులిసిన వాసన కొడుతుంది. అది చూసి సిద్ధప్ప, చూసావా నాగప్ప, నా భార్య కూడా నన్ను మోసం చేసింది. మనం వెంటనే తిరిగి వెళ్ళి మన ఆడవాళ్ళకు బుద్ధి చెప్పాలి అన్నాడు. ఇద్దరూ తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ భార్యలను కొట్టారు. కానీ ఆడవాళ్ళు తమ భర్తల బుద్ధి తక్కువను సరిగ్గానే అర్థం చేసుకున్నారు. మిత్రులిద్దరూ మరొక మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమైనారు. ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య, సిద్ధప్ప భార్య కలుసుకుని ఈసారి మనం మన భర్తలకు సరైన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మాన్పించాలి అనుకున్నారు. అందుకు ఏం చేయాలో వాళ్ళు కూడబలుక్కున్నారు. తమ భర్తలు కాశీకి ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టిస్తూ కాశీ యాత్రికులు దారి పొడుగునా దాన ధర్మాలు చేయాలి, లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు. మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినడానికి ఒక చెట్టు నిండున కూర్చున్నారు. ఈసారి ఇద్దరు బుద్ధిగానే తమ మూటలు విప్పారు. ఇద్దరి మూటల్లోనూ గారెలే ఉన్నాయి. అయినా నాగప్ప తన గారెలు కొన్ని సిద్ధప్పకు ఇచ్చి సిద్ధప్ప ఇవ్వగా అతని గారెలు తీసుకున్నాడు. సిద్ధప్ప ఇచ్చిన గారె ఒకటి నోట పెట్టుకోగానే నాగప్ప నోరు భగ్గున మండింది. అదే సమయంలో సిద్ధప్ప నాగప్ప ఇచ్చిన గారె కొంచెం తినేసరికి వాంతేనంత పనైంది. సిద్ధప్ప తెచ్చిన గారెల్లో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికి రెట్టింపు ఉంది. ఉప్పు లేనేలేదు. తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడనుకుని నాగప్ప కోపంతో వెనక ముందు చూడకుండా పిడికిలి బిగించి సిద్ధప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ రొప్పనారంభించాడు. నాగప్ప ఇచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలుంది, కానీ కారం లేదు. ఉప్పు కషాయం అని సిద్ధప్ప నాగప్ప మీద విరుచుకుపడ్డాడు. కారం కారం, ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరు కలియబడి తన్నుకుంటున్నారు. అప్పుడు దారిన పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్ళని ఆపి, ఎందుకు మీరు ఇలా తన్నుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, మేమిరువురం ప్రాణ స్నేహితులంగా ఉంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేయడానికి కాశీ వెళుతున్నాం. ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం. ఆకలిగా ఉండి తినడానికి మూటలు విప్పాం. నాకు చూడండి ఇలాంటి గారే ఇచ్చాడో, స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరుగా నాగప్ప, సిద్ధప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు. ఏది చూస్తాను, మీ ఇద్దరిది చెరొక గారె నాకు ఇవ్వండి అని ఆ పెద్ద మనిషి ఇద్దరి గారెలు కాస్త కొరికి తింటూ, నాకేమీ లోపం కనిపించలేదే, దివ్యంగా ఉన్నాయి గారెలు, కాకపోతే రెండు కలిపి తినాలి అంతే.
పిచ్చివాళ్ళలారా, స్నేహమైనా అంతే, మనసులు కలవాలి, అంతేకాని దేవుడి ఎదుట ప్రమాణాలు చేసి ఏం లాభం? మీకన్నా మీ భార్యలు తెలివిగల వాళ్ళలాగా కనపడుతున్నారు. వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నాడు. నాగప్ప సిద్ధప్ప తమ అవివేకానికి సిగ్గుపడ్డారు. వాళ్ళు కాశీ ప్రయాణం మానుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసలుకుంటూ వచ్చారు. కథ బాగుంది కదూ? మరి లైక్ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.